హాయ్ హలో గైస్, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం స్పెషల్ కాబట్టి మేము ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. మినీ ట్యాంక్ బండ్ నిజామాబాద్ లోనే ఉంది. నిజామాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మినీ ట్యాంక్ బండ్. ఓకే అండి, ఓకే. మినీ ట్యాంక్ బండ్కు మనము ఎలా వెళ్ళాలో, హైదరాబాద్ రోడ్డు వినాయక్ నగర్ నుంచి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మేము మీకు రూట్ చూపిస్తామండి, చూడండి. ఓకే, ఇదిగోండి బజాజ్ ఎలక్ట్రానిక్ సిరీ. సో గైస్, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే మేము ఉన్నాము. వచ్చినాం. పెస్టిసైడ్ షాప్ సిగ్నల్ దగ్గరకు అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. పులాంగ్ నుంచి లెఫ్ట్ సైడ్. ట్రీస్ అన్నమాట ఇక్కడ, కొబ్బరి చెట్లు. ఇప్పుడైతే వెళ్తున్నాము. మా కళ్ళ మీద గట్టి పడ్డట్టు అనిపించింది. కోట గల్లీ కనిపించింది. దాటేసాము. కోట గల్లీ కమాన్ దాటేసాము. సో గైస్, ఇక్కడ ఆకాశం అంతా ఆర్ఆర్ రోడ్కి వచ్చినాం. ఆకాశం అంతా పింక్ కలర్ లో కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ సైడ్ బ్లూ ఉంది, ఇక్కడ సైడ్ పింక్ ఉంది. హోటల్స్ ఇది ఆర్ఆర్ చౌరస్తా. ఆర్ఆర్ చౌరస్తా. బస్సెస్ మేము వన్ని చౌరస్తాకైతే వచ్చేస్తున్నాము. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. రైట్ సో ఇదే అన్నమాట. లెఫ్ట్ రైట్ చౌరస్తా వచ్చేసాం. ఇప్పుడు రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. వస్తుంది కావచ్చు. స్ట్రేట్కి వెళ్ళి స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్తే ½ కిలోమీటర్ వెళ్ళాలి. రఘునాథ చెరువు వస్తుంది. ఇప్పుడు రాగానే మీకు చూపెడతాను, చూడండి. లెఫ్ట్కి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి. రఘునాథ చెరువు. కమాన్ తర్వాత చెరువు. రఘునాథ కమాన్, కమాన్ తర్వాత చెరువు. అగ్గో చూసారా? అగ్గో అక్కడ గేట్ కావచ్చు. రఘునాథ చెరువు కమాన్ అక్కడ పెద్దగా ఒకటి ఉంది కదా, అదే అనమాట. మనం లోపలికి వెళ్తే రఘునాథ చెరువు. రఘునాథ చెరువు ఇది గేట్ అన్నమాట, ఎంట్రన్స్. చెరువుకి ఎంట్రన్స్ గేట్. లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక అయితే వచ్చేస్తుంది లెఫ్ట్. సో
వచ్చేసామన్నమాట. అగో అక్కడ కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది, అక్కడనే ఉన్నది. మేమైతే ఇప్పుడు ఇక్కడ రఘునాథ చెరువు దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ గేట్ ఉన్నది, గేట్ పక్కకే గుడి ఉన్నది, గణేష్ గుడి. మేము ఇప్పుడు ఎంటర్ అయినాం ఇందులోకి. ఇక్కడనే సాయంత్రం మేము ఎంట్రీ 6:30 అయిందండి. చలికాలం కదా, తొందరగా చీకటి అవుతుంది. చూడండి ఇక్కడ రాసింది కూడా ఉన్నది, ఏమని అంటే రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్. గుడికి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, ఎందుకంటే జనవరి 1 కదా, కొత్త సంవత్సరం అని కూడా గుడికి కూడా జనాలు వస్తూనే ఉన్నారు. అక్కడ పార్కు లోపల కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎంట్రెన్స్ కాబట్టి కొద్దిగా కనిపిస్తుండ్రు. ఇక మా పాప అయితే రెడీ ఉన్నది, మా బాబుగిన వెళ్దాం తొందరగా వెళ్దాం అనేసి. నేను అక్కడ బండి పార్కింగ్ చేసేసి తొందరగా వచ్చేసి ఇక మేము వెళ్తున్నామండి. మేము లాస్ట్ ఇయర్ జనవరి 1 2024లో కూడా వెళ్ళాం ఈవినింగ్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం. ఇది సెకండ్ టైం వెళ్ళడం. చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం పోతే. లాస్ట్ టైం కొద్దిగా ముందు వెళ్ళాం 4:30కి అట్లా, కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అక్కడ లొకేషను ఎంత న్యాచురల్గా ఉందంటే ఆహా మామూలుగా లేదు. చూడండి ఆకాశము ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. ఈవినింగ్ టైంలో 6:30-7 మధ్యలో అది. ఆ విధంగా లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏదన్నా ఫోటో దిగాలన్నా వీడియో తీయాలన్నా కూడా చాలా మంచిగా ఉన్నది అక్కడ. చాలా పీస్ఫుల్, చాలా మంచిగా ఉన్నది. చాలామంది వచ్చిర్రు అక్కడ ఫోటో తీస్తున్నారు. లైటింగ్, ఆ చెట్లు, లొకేషన్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. పిక్నిక్ లాగా కూడా వెళ్ళచ్చు. ఫ్యామిలీ పిల్లలు అందరు కూడా చాలామంది వస్తారు అక్కడ. ఇక మేమైతే టిఫిన్స్ తెచ్చుకున్నాం, అక్కడనే కూర్చున్నాం. ఇక టిఫిన్స్ కొద్దిగా పూరి, ఆలు కుర్మా ఆ విధంగా ఒకసారి తిందామనేసి తీసుకొచ్చాం, తింటున్నాం. చూడండి. ఓకే, కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. గుణ ఏమన్నా నువ్వు తింటున్నావు? ఏ నాన్న ఇటు చూడు, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ నుంచి కొంచెం ముంగట్కి వచ్చేసాం. తిన్నాము, తిని ముంగట్కి వస్తే ఇక్కడ అది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చెరువు దగ్గరికి వెళ్ళి చూడాలి. రాకుండా అయిపోయింది. పోయినసారి వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే కొద్దిగా టిఫిన్ చేసాము. పూరి, చపాతి. చెప్పండి. మేమైతే రఘునాథ చెరువు దగ్గర ఉన్నాం. చూడండి చెరువు. ఇగో రఘునాథ చెరువు దగ్గర ఉన్నాము. రఘునాథ చెరువు దగ్గర ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. ఇక్కడైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కానీ వెళ్ళరాదు ఇప్పుడు గేట్ పెట్టడం. ఓకే ఓకే. సో మనం
ఇది లాస్ట్ ఇయర్ 2024లో పోయినాం. ఇది అక్కడనే వీడియో తీసినాం, ఫోటో తీసినాం. లాస్ట్ ఇయర్ January 1, 2024. అప్పుడు మా ఛానల్ స్టార్ట్ చేయలే మేము. అప్పుడు ఇక అవి ఫొటోస్ వీడియో అట్లనే ఉన్నాయి. ఈసారి ఇది వీడియో మొత్తము సర్చింగ్ చేయంగా ఇవి కనపడ్డాయి. మంచిగా అనిపించింది. మంచిగా లొకేషన్ కూడా బాగుంది. డే టైం ఇది. అప్పుడు మేము 4:30కి వెళ్ళినాం. వెళ్ళేసి మంచిగా అక్కడ మంచిగా ఫొటోస్ దిగినాం, వీడియో తీసినాం. మా పాప కూడా ఏదైతే లాస్ట్ టైం పోయినాం ఎంజాయ్గా అనిపించింది. అందుకోసమే గుర్తుంచుకొని మరీ గుర్తు చేసింది. ఫస్ట్ మనం ఈరోజు January 1 ఉంది, పప్ప పోదాం మినీ ట్యాంక్ బండ్ అని పొద్దు నుంచి నా వెంబట పడ్డది. అట్లనే స్కూల్ కూడా బంద్ ఉండే. చలో వెళ్దామని మాటిచ్చిన. మళ్ళీ ఫోన్ చేసింది 2-3 టైమ్స్ వెళ్దామంటే మళ్ళీ నాకు వర్క్ ఉండే, వర్క్ చేసుకొని వచ్చేసిన. 5 వరకు రెడీ అయ్యి 6కి వెళ్ళినాం. ఇక కొద్ది లేట్ అయిపోయింది. అయినా కూడా మజా అనిపించింది. లాస్ట్ టైం నేను అప్పుడు తీసిన వీడియో ఇది. అప్పుడు కూడా మేము ముగ్గురం పోయినాం. ఈ ఫొటోస్ మొత్తం ఇందులో యాడ్ చేసిన. మొత్తం అక్కడనేది కొద్దిగా ఈవినింగ్ టైం అనుకో, 4:30 to 5:30 ఆ టైంలో మేము వెళ్ళోడికే వాళ్ళు గేటు తీయడం జరిగింది. ఇదేమో మేము 6:30కి అట్లా వెళ్ళినాం. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ మేము టిఫిన్ చేసినాం. టిఫిన్ అయిపోయిన తర్వాత కొద్దిగా అక్కడ అందరు కూడా లైటింగ్ బాగుంటుంది, LED బల్బ్స్ ఉంటాయి, చెట్లు, ఆ లొకేషన్ బాగుంటుంది కాబట్టి చాలామంది వీడియోస్ తీస్తారు, ఫొటోస్ తీస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ వస్తారు, పిల్లలు, చాలా చాలా మంచిగా ఉంటుంది. సండే చాలామంది వస్తారంట, వాళ్ళు అంటారు అక్కడ. మినీ ట్యాంక్ బండ్ నిజామాబాద్ చుట్టుపక్కల విలేజెస్ కానీ ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళండి, ఒకసారి చూడండి. మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. కొద్దిగా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉంది లొకేషన్. అక్కడ వాటరు, అక్కడ లైటింగు, అక్కడ చెట్లు బాగున్నది. మేము ఒక 1.5 hour ఉన్నాం కానీ మంచిగా అనిపించింది. మాకు టైమే ఏర్పడలే. తర్వాత ఇక 7:15 to 8 అయింది. కాగానే అక్కడ లైట్ LED బల్బ్స్ పెద్ద ఏవైతే ఉన్నాయో బంద్ చేసిండ్రు. ఇక అక్కడ వాచ్మెన్కి అడిగితే లేదు 8కి క్లోజ్ అని చెప్పేసారు. చెప్పగానే మేము అందరం కూడా ఇక అక్కడ ఒక షార్ట్ రీల్ చేసినుండే. కానీ అక్కడ ఇక కాపీ రైట్ వస్తుందని అది మ్యూజిక్ సాంగ్ పెట్టలే. ఆ విధంగా ఇక మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇక బయటకు రాగా అక్కడ హనుమాన్ మందిరం ఉంది లోపలనే. అక్కడ వీడియో చేశాను నేను. జై హనుమాన్. చూడండి హనుమంతుడు అక్కడ ఉన్నాడు. గుడి దర్శనం చేసుకున్నాం మేము. దర్శనం చేసుకొని ఇక మంచిగా అనిపించింది. మీకు కూడా టైం ఉంటే చుట్టుపక్కల ఇక్కడిక్కడ ఉంటే కంపల్సరీ వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. మా బాబు పాప అయితే చాలా బాగుంది. అక్కడ మనకు స్టార్టింగ్లో గణపతి ఆలయం ఉంటుంది, తర్వాత లోపల హనుమంతుని ఆలయం కూడా ఉందండి. ఓకే అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. మాకు లైక్ ఇస్తలేరు, చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరండి. లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అందరికీ.